గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు శ్రీనివాస్, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఫ్రమ్ పిఎన్బి మెట్లైఫ్. ఈరోజు సెంచరీ ప్లాన్ అనే ఒక అద్భుతమైన ప్లాన్ కోసం తెలుసుకోబోతున్నామండి. ఇది 2024లో అవార్డ్ విన్నింగ్ ప్లాన్ అండి. ఇది మొత్తం ఎంటైర్ ఇన్సూరెన్స్ పాలసీస్లో, అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఉండే పాలసీలో ది బెస్ట్ ప్లాన్గా ఇది గుర్తించబడింది. సో ఈ ప్లాన్ ఏంటి అంటే, మనము 49 ఇయర్స్కి పాలసీ తీసుకున్నాం అనుకోండి, 100 ఇయర్స్ వరకు కూడా ఇది ప్రొటెక్షన్ ఉంటుంది. ఇక్కడ నేను 49 ఇయర్స్ ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు 100% మన 49 ఇయర్స్ వాళ్ళ కోసమే ఈ ప్లాన్ చెప్పబోతున్నాం. ఎందుకంటే ఇంత అద్భుతమైన ప్లాను 50 ఇయర్స్ వరకే ఉందండి. 50 ఇయర్స్ దాటితే ఈ పాలసీ తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఎవరికైతే 49 ఇయర్స్ వచ్చాయో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇయరే పాలసీ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇంక మళ్ళీ పాలసీ తీసుకుందామన్నా టైం ఉండదండి. ఓకే అండి. అయితే మనం 49 ఇయర్స్ పాలసీ తీసుకున్నాం. ప్రీమియం ఒక 12 ఇయర్స్ ఉంది, లేదా 15 ఇయర్స్ అయినా పే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 15 ఇయర్స్ పే చేసాం అనుకుందాం, మనకి 64 ఇయర్స్ వచ్చాయి. సో ఇక్కడ నుంచి ఇన్కమ్ ఎర్నింగ్ అనేది తగ్గుతుంది కదండి. ఇక్కడ నుంచి మన ప్లాన్ ప్రకారం ఏమవుతుందంటే, ఎవ్రీ ఇయర్ మనకి ఒక సర్టెన్ అమౌంట్ కంపెనీ నుంచి వస్తూనే ఉంటుందండి. ఎప్పటి వరకు అంటే 100 ఇయర్స్ వచ్చేంత వరకు. కానీ మనం 100 ఇయర్స్ వరకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలో ఏమైనా డెత్ రిస్క్ జరిగితే ఆ డెత్ బెనిఫిట్ మన ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్తుందండి. మళ్ళీ యాక్చువల్గా ఏ పాలసీ అయినా సరే డెత్ బెనిఫిట్ జరిగిన తర్వాత ఆ పాలసీ అమౌంట్ సెటిల్ చేసిన తర్వాత కంపెనీకి మనకి సంబంధం ఉండదండి. కానీ మన కంపెనీ ఏం చేస్తుంది అంటే, ఏదైతే డెత్ బెనిఫిట్ జరిగింది ఆ పాలసీ అమౌంట్ ఇచ్చేసారో అక్కడి నుంచి మళ్ళీ మనకి ఇప్పటివరకు ఎంతైతే అమౌంట్ ప్రతి సంవత్సరం ఇస్తున్నారో అదే అమౌంట్ మన స్పౌస్, అంటే ఇంట్లో ఎవరైతే హస్బెండ్ తీసుకుంటే వైఫ్కి, వైఫ్ తీసుకుంటే హస్బెండ్కి, అక్కడి నుంచి మళ్ళీ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి, సేమ్ అమౌంట్. ఒకవేళ స్పౌస్ కూడా ఏమైనా డెత్ రిస్క్ అయితే అక్కడి నుంచి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది, వారసులకి. సో 100 ఇయర్స్ మనకు కంప్లీట్ అయిన తర్వాత, ఎప్పుడైతే 100 ఇయర్స్ కంప్లీట్ అయిందో అక్కడ మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మనల్ని 37 ఇయర్స్ ఇక్కడ మనల్ని కంపెనీ ప్రొటెక్షన్ ఇస్తుందండి. ఓకే, ఈ ప్లాన్ని 49 ఇయర్స్ వాళ్ళకి ఎగ్జాక్ట్ ఫిగర్స్తో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో సెంచరీ ప్లాన్లో మనం 49 ఇయర్స్కి పాలసీ తీసుకున్నాం, ప్రీమియం 2 lakhs చెప్పిన పే చేస్తున్నాం. అయితే మనం 15 ఇయర్స్కి పాలసీ తీసుకున్నాం అనుకుందాం, 64 ఇయర్స్కి పాలసీ అనేది టర్మ్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ మన ప్లాన్ ప్రకారం 1,52,407 రూపాయలు ప్రతి సంవత్సరం మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలా ఎంతకాలం ఇస్తారు అంటే 100 ఇయర్స్ వరకు ఇస్తారు. కానీ మనం 100 ఇయర్స్ వరకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 75 ఇయర్స్కి మనకి రిస్క్ జరిగింది అనుకుందాం, డెత్ రిస్క్. ఏదైతే డెత్ జరిగిందో అక్కడ డెత్ బెనిఫిట్ అనేది ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేసారండి, 31,50,000. ఓకే, అంటే మళ్ళీ చెప్తున్నానండి, ఏ పాలసీలో అయినా సరే ఎప్పుడైనా డెత్ రిస్క్ జరిగితే అక్కడ అమౌంట్ సెటిల్ చేసేసాక కంపెనీకి మనకి సంబంధం ఉండదు, మనం వదిలేస్తారు. కానీ ఈ పాలసీలో స్పెషల్ ఏంటంటే, ఫ్యామిలీ కేర్ అనే ఆప్షన్ ఉంది. ఫ్యామిలీ కేర్ ఆప్షన్ తీసుకుంటే ఇప్పుడు మనం 1,52,407 రూపాయలు ప్రతి సంవత్సరం ఎలాగైతే తీసుకున్నామో అక్కడి నుంచి మన ఇంట్లో ఉండే స్పౌస్ కూడా సేమ్ అమౌంట్ 1,52,407 రూపాయలు ఎక్కడా తగ్గకుండా మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఇచ్చుకుంటూ ఉంటారండి. అంటే మనం ఉన్నా లేకపోయినా ఫ్యామిలీకి అనేది ప్రొటెక్షన్ ఇక్కడ ఉంటుంది. ఇలాగా ఫ్యామిలీకి ఇస్తూ ఉన్నప్పుడు ఆ స్పౌస్కి కూడా ఏమైనా రిస్క్ జరిగి అక్కడ కూడా డెత్ రిస్క్ జరిగింది అనుకోండి, అక్కడి నుంచి పిల్లలకి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, సేమ్ 1,52,407 రూపాయలు. ఎప్పటి వరకు ఇస్తారు అంటే అక్కడ 100 ఇయర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇస్తారండి. 100 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ మెచ్యూరిటీ బెనిఫిట్ కింద మళ్ళీ 1,58,95,650 రూపాయలు మళ్ళీ పిల్లలకి ఇస్తారండి. అంటే లెగసీ కంటిన్యూ అవుతుందండి, వారసత్వం. యాక్చువల్గా మనం పిల్లలకి ఆస్తులు ఇవ్వచ్చు, బంగారం ఇవ్వచ్చు, స్థలాలు ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. అవి వాళ్ళు ఉంచవచ్చు, ఉంచకపోవచ్చు. కానీ మనం ఇక్కడ ఒక్కసారి పాలసీ తీసుకున్నామంటే ఏజ్లో వాళ్ళకి ఖచ్చితంగా మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది 1,58,95,650 రూపాయలు వెళ్ళి తీరాల్సిందే, వెళ్తుంది. ఇదే ఈ పాలసీలో ఉన్న స్పెషల్. ఓకేనండి, మీకు ఇక్కడ పాయింట్ అర్థమైంది కదండి. మనము 15 ఇయర్స్ పే చేసాము, అక్కడి నుంచి మనం ఉన్నంతకాలము మనకి ఏదైతే అమౌంట్ ఇచ్చారో మనం ఉన్నా లేకపోయినా కూడా ఫ్యామిలీకి అదే అమౌంట్ ఇవ్వడం అనేది ఇక్కడ స్పెషల్. ఇక్కడ అదే ఫ్యామిలీ కేర్ బెనిఫిట్ అంటాం. టోటల్గా ఎంత బెనిఫిట్ తీసుకున్నాం అనేది చూద్దామండి. మనం సర్వైవల్ బెనిఫిట్గా
36 ఇయర్స్ అంటే మనం ఉన్న లేకపోయినా 36 ఇయర్స్ కంటిన్యూగా ఇవ్వాల్సింది ఇస్తారు కూడా. దీన్ని బట్టి మనకి టోటల్గా ఎంత వచ్చినట్టంటే సర్వైవల్ బెనిఫిట్ 54,86,000. ఓకే. డెత్ బెనిఫిట్ 31,50,000. అది కాకుండా మళ్ళీ మెచ్యూరిటీ బెనిఫిట్ అదేమో 1,58,95,650 రూపాయలు. టోటల్ బెనిఫిట్ ఎంత అంటే 2,45,32,300 రూపాయలు అక్షరాల అమౌంట్ మనం బెనిఫిట్ పొందుతున్నామండి. ఇది ఈ పాలసీలు ఉండే స్పెషల్. ఓకే. అయితే ఇప్పుడు నేను ప్రీమియం టోటల్గా 15 ఇయర్స్ పే చేసిన తర్వాత రిస్క్ జరిగితే ఏంటనేది మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఒకవేళ ప్రీమియం పే చేస్తున్నప్పుడే ఏమైనా డెత్ రిస్క్ జరిగితే ఎలా ఉంటుంది పొజిషన్ అనేది మనం ఒకసారి చూద్దాం. మనం 49 ఇయర్స్ అప్పుడు పాలసీ తీసుకున్నాం. 100 ఇయర్స్కి ప్రొటెక్షన్ ఉంది. మనం ప్రీమియం 2 lakhs పే చేస్తాం. పే చేసిన నెక్స్ట్ డేనే ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్లో ఏదైనా డెత్ జరిగింది రిస్క్. ఓకే. మన ఫ్యామిలీకి 20,30,000 రూపాయలు స్పాట్లో వెళ్ళిపోతాయండి స్టార్టింగ్. ఇప్పుడు మనం పే చేసింది 2 lakhs, కానీ 20,30,000 వెళ్ళిపోయింది. ఓకే. యాక్చువల్గా ఏ కంపెనీ అయితే ఇక్కడతో క్లోజ్, ఏ పాలసీ అయినా సరే. సో ఇక్కడ మన పాలసీలో స్పెషల్ ఏంటంటే మళ్ళీ 15 ఇయర్స్ అంటే 14 ఇయర్స్ మనం ప్రీమియం పే చేయకుండా కంపెనీయే ప్రీమియం పే చేసుకుంటూ 64 ఇయర్స్ కంప్లీట్ చేస్తుంది. మనం ఉన్నా లేకపోయినా కంపెనీ ప్రీమియం పే చేసుకుంటూ వెళ్ళి 64 ఇయర్స్ కంప్లీట్ చేసి అక్కడి నుంచి ఫ్యామిలీ కేర్ ఉంది కదండి, మరి మనం ఉన్నా లేకపోయినా సేమ్ అమౌంట్ మన స్పౌస్కి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ అమౌంట్ ఇచ్చుకుంటూ వెళ్తారు. మధ్యలో ఏమైనా రిస్క్ అయితే మళ్ళీ అక్కడి నుంచి పిల్లలకి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఒకవేళ 100 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అనుకుందాం, ఆ మెచ్యూరిటీ బెనిఫిట్ మళ్ళీ ఎవరికి ఇస్తారండి? పిల్లలకి ఇస్తారు. 1,58,95,650 రూపాయలు. అంటే మనకు ఫ్యామిలీకి ఎంత ప్రొటెక్షన్ ఇచ్చామనేది ఒక్కసారి ఆలోచించండి. మిగతా పాలసీస్ అన్నీ వేరండి. ఈ పాలసీలో ఫ్యామిలీకి ఎంత ప్రొటెక్షన్ ఉన్నది అనేది జాగ్రత్తగా గమనించండి. అందుకని ఇది అవార్డ్ విన్నింగ్ ప్లాన్ అన్నారండి. మనం ఒక్క ప్రీమియం పే చేసాం, మనకి డెత్ బెనిఫిట్ ఇచ్చేశారు. మళ్ళీ 64 ఇయర్స్ తర్వాత నుంచి ఫ్యామిలీకి సర్వైవల్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. 100 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఇస్తున్నారండి. ఇది టోటల్గా ఎంత వచ్చిందో ఒక్కసారి చూద్దాం. సర్వైవల్ బెనిఫిట్ 36 ఇయర్స్ 54,86,000. డెత్ బెనిఫిట్ 20,30,000. మెచ్యూరిటీ బెనిఫిట్ 1,58,95,650 రూపాయలు. టోటల్ మనం బెనిఫిట్ ఎంత అంటే 2,34,12,300 రూపాయల బెనిఫిట్ అనేది ఇక్కడ పొందడం జరిగింది ఒక్క ప్రీమియం పే చేయడం ద్వారా. ఓకేనండి. సో ఇంత సూపర్ ప్రోడక్ట్ మాట అండి. సో ఈ ప్రోడక్ట్లో ఉన్న స్పెషల్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 2024 అవార్డ్ విన్నింగ్ పాలసీ అండి ఇది. అలాగే ఫ్యామిలీ కేర్ బెనిఫిట్. సో ఫ్యామిలీ కేర్ బెనిఫిట్ ఉంది కాబట్టినే ఇది స్పెషల్ అయింది. అంటే మనం ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం ఫ్యామిలీ కూడా మనకి ఇచ్చే అమౌంట్ని సేమ్ ఇస్తుంటారండి. అంతేకాకుండా మెచ్యూరిటీ బెనిఫిట్. ఏ పాలసీలోనైనా సరే డెత్ రిస్క్ జరిగిన తర్వాత అక్కడికి క్లోజ్ అయిపోతుంది పాలసీ. కానీ మన కంపెనీలో స్పెషల్ ఏంటంటే ఆ మెచ్యూరిటీ కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనకి మెచ్యూరిటీ బెనిఫిట్ ఇవ్వడం అనేది ఇక్కడ అద్భుతమైన విషయం. సో డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే 49 ఇయర్స్ ఏజ్లో ఉన్నారో, దగ్గరలో ఉన్నారో, వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ పాలసీ కోసం ఆలోచించండి. మనకు టైం లేదు. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఈ పాలసీ ఈ నెల 13వ తారీఖుతో క్లోజ్ అవుతుందండి. అంటే ఫస్ట్ వర్షన్. మళ్ళీ సెకండ్ వర్షన్ వస్తుంది, అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఫస్ట్ వర్షన్ చాలా బెనిఫిట్స్తో ఉంది కాబట్టి ఈ నెల 13తో ఇది క్లోజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఈ పాలసీని తీసుకుంటారని ఆశిస్తున్నాను అండి.